శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము భృగు నంది నాడి జ్యోతిష లోపల కనుక చూసుకున్నట్లయితే గ్రహాలకి సంబంధించి వాళ్ళ ఫలితాలకి సంబంధించి ఆ శాస్త్రం లోపల అంటే ఈ జ్యోతిష్ శాస్త్రం లోపల ప్రతి ఒక్క దానికి ఒక అంగం ఉన్నది. ఇందులో ప్రత్యేకంగా మీరు చూసుకున్నైతే బ్రాంచెస్ ఏ ప్రకారంగా ఉంటారో ఆ ప్రకారంగా ఒకటి కృష్ణమూర్తి పద్ధతి, భృగు నంది నాడి జ్యోతిషం, జైమిని జ్యోతిషం, పరాశర జ్యోతిషం, అలాగే ప్రశ్న కుండలి, అలాగే వాస్తు, అలాగే న్యూమరాలజీ, ఇవన్నీ ఏవైతున్నాయో మన గురించి తెలుసుకోవడానికి శాస్త్రం లోపల ఏదో ఒక ప్రకారాలు అయితే చెప్పడం జరిగింది. అందులో మీరు చూసుకున్నట్లయితే భృగు నంది నాడి జ్యోతిషం ఇది ఏదైతే ఉందో ఇది చాలా ఎఫెక్టివ్. ఇది దక్షిణ భారతంలో నుంచి దీని చాలా ప్రచలిత ఎక్కువ వచ్చింది. నాడీ జ్యోతిషం అంటే అందరికీ తెలిసింది ఏంటంటే మనము వేలు ముద్రతో మనము మన జాతకం గురించి పూర్తిగా తెలుసుకుంటామని. కానీ మీరు కొన్నిసార్లు కనుక చూసుకున్నట్లయితే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంది కానీ టైం లేదు అలాంటి జాతకులు కూడా ఈ భృగునంది నాడి జ్యోతిష ద్వారా మీ భవిష్యత్తు గురించి మీరు గోచర గ్రహరీత్యా ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు. అందులో నుంచలా మనం ఈ రోజు నుంచలా సీక్వెన్స్ సిరీస్ అయితే మొదలు కాబోతుంది. ఈ రోజు మనము ఒక గ్రహానికి సంబంధించిన కాంబినేషన్ తెలుసుకోబోతున్నాము. ఆ గ్రహానికి సంబంధించిన కాంబినేషన్ ఏంటంటే మనం మామూలుగా తెలుసుకుంటుంటాం ఏంటంటే కాంబినేషన్ లోపల ఒక యోగం గురించి తెలుసుకున్నప్పుడు సూర్యుడు అలాగే చంద్రుడు కాంబినేషన్ ఇది ఎలా ఉంటదంటే సూర్యుడు అలాగే చంద్రుడు అమావాస్య యోగం అని చెప్తారు. కాదు, కానీ నాడీ జ్యోతిషం లోపల దీన్ని ఆ ప్రకారంగా చూడరు. నాడీ జ్యోతిషం లోపల దీన్ని ఆ ప్రకారంగా చూడరు. పరాశర జ్యోతిషం లోపల దీన్ని అమావాస్య యోగం అంటారు. కానీ నాడీ జ్యోతిషం లోపల దీన్ని అలా చూడరు. ప్రతి గ్రహానికి ఒక కారకత్వం ఉంటుంది. ఆ గ్రహ కారకత్వ అనుసారంగా ఆ జాతకుడు పైన దాని ప్రభావం అయితే ఉంటుంటది. ఈరోజు మనము సూర్యుడు అలాగే చంద్రుడు అలాగే సూర్యుడు ఇది యోగం గురించి తెలుసుకోబోతున్నాము. మీకు అనిపించవచ్చు రెండు యోగాలు ఒకటే అని. కాదు, రెండు యోగాలు భిన్నంగా ఉంటాయి. నాడీ జ్యోతిషం లోపల ప్రత్యేకంగా చాలా విలువైనది ఏదైనా ఉందా అంటే గ్రహాల డిగ్రీ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మీరు కనుక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సూర్యుడు 9 డిగ్రీలో ఉన్నాడు, చంద్రుడు 5 డిగ్రీలో ఉన్నాడు. సో ఇక్కడ ఎవరు వెళ్తున్నారు? చంద్రుడు సూర్యుడి దగ్గర వెళ్తున్నాడు. ఈ యోగాన్ని ఏం చెప్తాం మనము? చంద్ర సూర్య యోగం అని చెప్తాం. ఏంటి? చంద్ర సూర్య యోగం అని చెప్తాము. ఇంకోటి చూడండి, సూర్యుడి దగ్గర 5 డిగ్రీలు ఉన్నాయి, చంద్రుడి దగ్గర 9 డిగ్రీలు ఉన్నాయి. దీన్ని ఏమంటారు? సూర్యుడిని చంద్రుడు దాటారంటారు. దీన్నే సూర్య చంద్రయోగం అంటాం. ఈ యోగ అనుసారంగా జాతకుడి గురించి మానసిక స్థితి, జాతకుడిది స్థాయి సంపత్తి, జాతకుడికి సంబంధించిన కొన్ని మానసిక స్థితిలకు సంబంధించి విషయాలు మనం తెలుసుకోగలుగుతాము. ఇప్పుడు మీరు ఒక తక్కువ టైంలో చెప్తాను, ఎక్కువ ఇది వరి అయితే అవ్వకండి. మీరు ఇది కొన్ని ఎపిసోడ్లు కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది. ప్రతి సోమవారం అయితే ఈ సిరీస్ అయితే ఉండబోతుంది. ఓకే, సూర్యుడు అలాగే చంద్రుడు, సూర్య చంద్ర కాంబినేషన్ ఎవరి జాతకంలో అయితే సూర్యుడు అలాగే చంద్రుడు కాంబినేషన్ ఉంటుందో అంటే సూర్యుడిని దాటి చంద్రుడు కనుక ముందు వెళ్ళినట్లయితే ఆ జాతకుడి మనస్థితి లోపల ఏంటి, ఆ జాతకుడికి మానసికంగా ఏ ప్రకారం ఉంటాడు, అలాగే ఈ కారకత్వాల ఈ కాంబినేషన్ ద్వారా మనం ఏం తెలుసుకోగలుగుతాము. సూర్యుడు అంటే తండ్రి కారకుడు, చంద్రుడు అంటే తల్లి కారకుడు. ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే ఫాదర్కి సంబంధించిన స్వభావం తెలుసుకోగలుగుతాము, మదర్కి సంబంధించిన స్వభావం తెలుసుకోగలుగుతాము, జాతకుడిది మనస్థితి కూడా మనం తెలుసుకోగలుగుతాము. ఈ 2 గ్రహాల ద్వారా మనం 3 విషయాలు తెలుసుకున్నాం ఇక్కడ. ఫాదర్, మదర్, అలాగే జాతకుడిది మానసిక స్థితి, జాతకుడు సమాజం లోపల పేరు, పదవి, ప్రతిష్ట ఏ ప్రకారంగా పొందుతాడు దానికి సంబంధించి ఇలా తెలుసుకోగలుగుతారు. సో నాడీ జ్యోతిషం ఏదైతే ఉందో భృగునంది నాడీ జ్యోతిషం దీనికి చాలా పవర్ ఎక్కువ ఉంది. ఇది చాలా ఈజీగా అర్థం అవుతుంది. దీన్ని మనం చాలా ఈజీగా ప్రొడక్ట్ అయితే మనం చేయగలుగుతాము. సూర్యుడు చంద్రుడు కాంబినేషన్ ఎవరి జాతకంలో అయితే ఉంటుందో ఆ జాతకుడిది విశేషంగా మానసిక స్థితి చాలా రాజసికంగా ఉంటుంది. రాజసికంగా అంటే ఎలా తెలుసుకోండి, ఆ జాతకుడు ఎక్కడున్నా ఏ ప్రకారంగా ఉన్నా నేనే గెలవాలని ఒక అతృప్త ఎక్కువగా నడుస్తూ ఉంటుంటది. రెండో విషయం తెలుసుకోండి, జాతకుడు ఎక్కడ ఏ పని చేసినా కూడా ఎంతో కాస్త కొద్దిగా పేరు పొందాలని చాలా ప్రయత్నం నడుస్తుంటది. మీరు కొందరు చూసుంటారు గమనించినట్లయితే
కొందరు కొద్దిగా తక్కువ పని చేస్తారు. కానీ దానికి సంబంధించి ఆశ ఎక్కువ పెట్టుకుంటుంటారు. అలాంటి వారి లోపల ఈ సూర్య చంద్ర కాంబినేషన్ వారు ఉంటారు. ఇంకోటి కనుక మీరు గమనించినట్లయితే జాతకుడి దగ్గర కొద్దిగా రాజసిక తత్వం ఎక్కువగా ఉంటది. అంటే నేను చేశాను, అధికారం లాంటి స్థితిలు ఎక్కువ ఉంటాయి. జాతకుడు ఏదైతే అనుకుంటాడో అది జరగాలి అప్పటికప్పుడు. లేకపోతే జాతకుడు చాలా కోపం ఎక్కువ వస్తుంటది. అండ్ ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఫాదర్‌ది ప్రభావం ఈ జాతకుడి మనస్సు మీద ఎక్కువగా ఉంటది. అంటే క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు ఒక మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. వాళ్ళ ఇంట్లో ఫాదర్ ఏదైతే మాట్లాడతారో అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, సంస్కారానుసారంగా ఉంటుంది. దాని ప్రభావం జాతకుడి మనస్సు మీద ఎక్కువగా పడుతూ ఉంటుంటుంది. అందుకే ఈ కాంబినేషన్ లోపల పుట్టిన జాతకులకి ఏంటంటే మనం సామాన్యంగా చూసుకున్నట్లయితే అమావాస్య యోగం అని చెప్తారు. ఎందుకని చెప్తారంటే వీళ్ళు చాలా చిన్న విషయానికి చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతారు. చాలా చిన్న విషయానికి చాలా ఎక్కువ రియాక్ట్ అవుతారు. కానీ ఇక్కడ మీరు ఒక గమనించినట్లయితే సూర్యుడిని దాటి చంద్రుడు వచ్చాడు. ఏంటి? సూర్యుడిని దాటి చంద్రుడు వచ్చాడు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే జాతకుడు లైఫ్ లోపల సుఖంగా సంతోషంగా కనుక ఉండాలని అనుకున్నట్లయితే జాతకుడు నిరంతరంగా సూర్యుడిది ఆరాధన చేయాలి. మనం మనశ్శాంతి అంటాం కదా, మనశ్శాంతి ఎందులో ఉంది? మీ జాతకం లోపల చంద్రుడు ఎవరి వెంట ఉన్నాడో ఆ గ్రహాలకు సంబంధించి మీరు పని చేయండి, మీ మనశ్శాంతి అక్కడనే ఉంటుంది. సో నేను చెప్పాల్సింది ఏంటంటే సూర్యుడు అలాగే చంద్రుడు కాంబినేషన్ జాతకంలో యోగం ఉన్నట్లయితే వీళ్ళ మనస్సు మీద ఎప్పుడు శాసన ప్రవృత్తి ఎక్కువగా కలుగుతూ ఉంటుంటుంది. నేను అహం భావన ఏదైతే ఉందో ఈగోయిస్టిక్ మెటీరియల్ లైఫ్ లోపల కొద్దిగా ఇవి ఎక్కువగా మీరు చూడగలుగుతారు. సో వీళ్ళు ఎక్కువ సూర్యుడికి సంబంధించి ఆరాధన చేస్తూ ఉండాలి. ఇది మనము సూర్యుడు అలాగే చంద్రుడికి సంబంధించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం చంద్రుడు అలాగే సూర్యుడికి సంబంధించి తెలుసుకుందాం. 2 యోగాలు వేరే వేరేలా ఉంటాయి. ఏం చెప్తున్నా? 2 యోగాలు వేరే వేరేలా ఉంటాయి. ఇప్పుడు మనం సూర్యుడు చంద్రుడు తెలుసుకున్నాం కదా, అంటే సూర్యుడు చంద్రుడికి వెళ్తున్నాడు, చంద్రుడు సూర్యుని దాటాడు. ఇప్పుడు మనము చంద్రుడు సూర్యుడి దగ్గర వెళ్తున్నాడు, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, చంద్రుడు సూర్యుడి దగ్గర వెళ్తున్నాడు అంటే వీళ్ళు చాలా కష్టమైన వ్యక్తులు ఉంటారు. మీరు కొందరు చూస్తుంటారు వాళ్ళ లైఫ్ లోపల చాలా కష్టపడతారు. ఎలా కష్టపడతారంటే పేరు పొందడం కష్టపడుతుంటారు. నిరంతరంగా మనసు లోపల ఒక కోరిక ఉంటుంది. ఏంటంటే నేను ఇప్పుడు ఒక 10 రూపాయలు పని చేశాను, దానికి రిజల్ట్ కూడా 10 రూపాయలు వస్తే చాలు. అలాంటి స్థితి ఉంటుంది మనస్థితి, అలాంటి మనస్థితి ఉంటుంది. అలాంటి స్థితి జాతకులు కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది చంద్రుడు సూర్యుడి దగ్గర వెళ్తున్నాడు. సూర్యుడికి సంబంధించిన కారకత్వాలు ఏమున్నాయి? అథారిటీ, ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం లోపల గుర్తింపు, ప్రశాసన లోపల కొద్ది కార్యక్షేత్రాల లోపల జాతకుడికి సొంతంగా గుర్తింపు రావాలి. మీరు గమనించండి, ఎవరైతే ఈ సూర్యుడు చంద్రుడు కాంబినేషన్ ఎవరి జాతకంలో ఉన్నా కూడా వీళ్ళని మీరు కేవలం మెచ్చుకుంటే చాలు. ఏమని చెప్తున్నా?
వీళ్ళని మీరు కేవలం మెచ్చుకుంటే చాలు, వీళ్ళకి ఆకాశంలో ఎగిరిపోతారు. అంత వీళ్ళ మనసు మీద ప్రభావం ఉంటుంది. ఏంటంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే గుర్తింపు కావాలి. వీళ్ళకు కేవలం గుర్తింపు కావాలి. గుర్తింపు వస్తే చాలు, మిగతా అంతా అది ముందుకు వీళ్ళు తీసుకెళ్ళగలుగుతారు. సో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మదర్ కూడా మీరు గమనించినట్లయితే, ఈ జాతకులు మదర్ కనుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండే అవకాశం కూడా చెప్పగలుగుతాము. మదర్ ఇంట్లో రాజ్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంట్లో మదర్ ఏదైతే చెప్తుంటారో అది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఫాదర్ది స్థితి ఎలా ఉంటుంది? ఫాదర్ ఇంట్లో మదర్ మాట వినాల్సి వస్తుంది. సో చెప్పాల్సింది ఇక్కడ ఏంటంటే చంద్రుడు సూర్యుడి దగ్గర వెళ్తున్నాడు. చంద్రుడికి సంబంధించిన కారకత్వాలు సూర్యుడి దగ్గర వెళ్తున్నాయి. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకో విషయం తెలుసుకోండి మీరు. చంద్రుడు కోరుకుంటుండేంటి? చంద్రుడు అంటే మనస్సు. జాతకుడిది మనస్సు ఏం కోరుకుంటుంది? నేను చెప్పిందే అంతా జరగాలి, 10 మంది నా మాట వినాలి, ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయి. అందుకే ఇలాంటి జాతకులు లైఫ్ లోపల మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే వాళ్ళ లైఫ్ లోపల మదర్ ఫాదర్ ఉండే వరకే వాళ్ళ లైఫ్ లోపల వాళ్ళు శాసించుతారు, పని చేస్తుంటారు. ఎప్పుడైతే వాళ్ళ జీవితం లోపల మదర్ ఫాదర్ వెళ్ళిపోతారో ఇక అప్పుడు జాతకుల జీవితం లోపల కష్టాలు చాలా ఎక్కువగా మొదలవుతుంటాయి. ఇన్ కేస్ చిన్నప్పటి నుంచే మదర్ ఫాదర్ కనుక లేకపోయినట్లయితే వీళ్ళకు చిన్నప్పటి నుంచే కష్టాలు ఎక్కువగా చూడాల్సి వస్తుంది. ఇది మీకు ఇప్పుడు అనిపించవచ్చు, ఏమండి ఇది మీరు చెప్పింది ఓకే, మీరు దీనికి ఇలాగే అందరికి అవుతుంది అంటే అందరికి ఇలాగే అవ్వదు. నేను చెప్పిన దాని లోపల 80% 100% అవుతుంది. నేను చెప్పిన విషయాల లోపల 80% తప్పకుండా జరిగి తీరుద్ది. కానీ ఇలాంటి జాతకులకి రాజకీయ క్షేత్రాల లోపల, ఆధ్యాత్మిక విషయాల లోపల, అలాగే ఆత్మజ్ఞానానికి సంబంధించి విషయాల లోపల ఎప్పుడు కుతూహలం ఉంటుంది. ఏదో ఒకటి తెలుసుకోవాలి, ఏదో ఒక జ్ఞానం పొందాలని ప్రయత్నం నడుస్తూ ఉంటుంది. చంద్రుడు మనస్సు కారకుడు, సూర్యుడు ఆత్మ కారకుడు. సో ఆత్మ వీళ్ళు సంస్కారం కనుక సరిగ్గా ఉన్నట్లయితే, ఇంట్లో కొద్దిగా మార్గదర్శనం సరిగ్గా ఉన్నట్లయితే, వీళ్ళ గురు మార్గదర్శన అనుగ్రహం ఉన్నట్లయితే వీళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశాలు కూడా కలుగుతూ ఉంటుంటుంది. ఎందుకంటే సూర్య ఆధ్యాత్మ కారకుడు కూడా అవుతుంటారు. సో చెప్పాల్సింది ఏంటంటే సూర్యుడికి సంబంధించిన చాలా కారకత్వాలనే. కానీ వీళ్ళ లైఫ్ లోపల ఒక విషయం తెలుసుకోండి, మెమరీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అలాగే బోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు చూడగలుగుతారు. వీళ్ళు లైఫ్ లోపల ఎప్పుడు మద్యం మాంసం జోలికి అస్సలు వీళ్ళు వెళ్ళకూడదు. సో వీళ్ళు ఎక్కువ లైఫ్ లోపల చేయాల్సింది ఆరాధన ఏదైనా ఉందా అంటే తప్పకుండా వీళ్ళు శివుడిది ఆరాధన చేయాలి. చంద్రుడు కూడా శివుడే, సూర్యుడు కూడా శివుడే. సో వీళ్ళు నిరంతరంగా జీవితం లోపల శివుడిది ఆరాధన తప్పకుండా వీళ్ళు చేయాల్సిందే. జాతకం లోపల చంద్రుడుతో పాటు సూర్యుడు కాంబినేషన్ ఏ ప్రకారంగా ఉన్నా కూడా, నవమ పంచమ యోగం ఉన్నా, ద్వితీయ ద్వాదశంలో ఉన్నా కూడా, కేంద్ర త్రికోణంలో ఉన్నా కూడా ఈ యోగం తప్పకుండా వర్తించుద్ది. నెక్స్ట్ వీక్ మనం ఇంకొక యోగం గురించి తెలుసుకుందాం. అంతవరకు ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.